లేదంటే రైమ్స్ పాడుతున్నాడు, కంట్రోల్ చేయాలని చెప్పి పేరెంట్స్ చూస్తుంటారు. దాన్ని చేయడం వల్ల వాళ్ళ యొక్క యాంగ్జైటీ పెరిగి ఇంకా యాంగర్ ఇష్యూస్, బిహేవియర్ ఇష్యూస్ చూపించడం చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో వాళ్ళని వదిలేసి, లేదు అంటే డైవర్ట్ చేయడానికి ట్రై చేయాలి తప్పితే కంట్రోల్ చేయడం కోసం గట్టిగా వాళ్ళ మీద అరవడం కానీ, వాళ్ళని బెదిరించడం కానీ చేయకూడదు. మరి ఆయుర్వేదం దీని గురించి ఏం చెప్పింది మేడం? మనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ లో ఉన్నాయి? పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందా లేదా? ఆయుర్వేదం దీన్ని పిత్తజ ఉన్మాదం కింద పరిగణించడం జరిగింది. మోడర్న్ సైన్స్ దీన్ని సెన్సరీ ఇన్పుట్ ని నియంత్రించేందుకు కనబరిచే భావన కింద దీన్ని కన్సిడర్ చేసింది. అయితే ఆయుర్వేదము దీని యొక్క మూలాన్ని పూర్వకాలంలోనే ఎన్నో సంవత్సరాల క్రిందట దీని గురించి వివరించడం జరిగింది. బేల సంహిత అనే ఒక గ్రంథంలోని దీని గురించి ఒకే ఒక్క శ్లోకంతోని చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. గీతాని భజతే నిత్యం పిత్తోన్మాద పీడితః. సో ఎవరైతే పిత్త యొక్క ప్రకోపం ఎక్కువ అవుతుందో అలాంటి వాళ్ళు నిరంతరం పాటలు పాడుతూ ఉండడము, భజనలు చేస్తూ ఉండడము. ఎక్కువగా వాళ్ళు ఏమనుకుంటారు, పేరెంట్స్ మా వాడికి దైవభక్తి ఎక్కువ ఉంది అని అనుకుంటారు. కాదు, ఈ పిత్తజ యొక్క లక్షణాలు ఎక్కువగా ప్రకోపం చెందడం వల్ల ఈ విధమైన బిహేవియర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇదేం చేస్తుంది, వాళ్ళలోని ఎమోషనల్ ఇన్స్టెబిలిటీని, రిపిటేటివ్ బిహేవియర్స్ ని, యాంగర్ ఇష్యూస్ ని కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది ఈ యొక్క బిహేవియర్. ఓకే. సో వీళ్ళని కంట్రోల్ చేయడం కోసం కూడా ఆయుర్వేదంలోని చికిత్సా విధానాలు చెప్పడం జరిగింది.